పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం నడుస్తుందో లేకపోతే సర్కస్ కంపెనీ నడిపిస్తారో ప్రజలకు సమాజానికి ఎవరికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న. ఈ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 70 ఏళ్ల నుంచి రాష్ట్రంలో రైతాంగం కానివ్వండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని తొలగించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుడితే ఈరోజు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు మా ప్రభుత్వం పోయినప్పటికీ మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలనని అద్భుతమని చెప్పినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. రెండోది, ఆ రోజు ఒక్కడిగా బయలుదేరినప్పుడు ఈ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుడు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి లాస్ట్కు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కక్ష సాధింపులు కానివ్వండి, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానివ్వండి మనందరం చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ఒకవైపున వారికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వారు ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంది, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. రీసెంట్గా సమ్మక్క సరళమ్మ జాతర కూడా వారిని మంత్రులు వెళ్ళి ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం.